కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుంది? దేని వల్ల ఇట్లా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి? డెఫినెట్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్ ఇండియా, గ్లోబలీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ షుడ్ సే ఇస్ ద ఏజ్. ఐ షుడ్ టెల్ యూ ఇస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద విమెన్ లేట్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏది ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది అది జెనెటిక్గా మంచిగా ఉండదు. Is that safe, ma'am? 35 years లో pregnancy plan. I have patients at 42, 43. Oh. So today I think women are just, there are some girls coming to freeze eggs at 37, 38. Body support చేస్తుందా మీరు అన్నట్టు? ఇన్ఫర్టిలిటీ వచ్చింది, మాకు ట్రీట్మెంట్ కావాలి అని వాళ్ళు ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తున్నారు? ఏ స్టేజ్లో వస్తే బాగుంటుంది? సో ఐడియలీ ఒక కపుల్ వితౌట్ యూజింగ్ ఎనీ ప్రొటెక్షన్ ఒక 1 year వరకు ట్రై చేశారు. దట్ ఈస్ ద కరెక్ట్ టైం టు కమ్ అండ్ మీట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓకే. సో అదే అమ్మాయి ఇప్పుడు లేట్గా పెళ్ళి అయింది. వితిన్ 6 months ఆఫ్ ట్రైంగ్ ప్రెగ్నెన్సీ రాలేదంటే దే హావ్ టు కమ్. అండ్ ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ కోసం? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే 1 monthకో 2 monthస్కో అడిగేది ఏదైనా విశేషం ఉందా అని చెప్పి. మన ఇండియన్ సిస్టంలో ఇదే ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఒక 1 year 2 years తర్వాత ఈ ప్రెషర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మరి సంతానలేమి సమస్యలు, చాలా కాలం పిల్లలు కలగకపోవడం, లేకపోతే చాలా కాలంగా ఎంత ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ నిలవకపోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇవి ఎందుకు జరుగుతాయి? దేన్ని మనం నార్మల్గా అబ్నార్మల్గా ట్రీట్ చేయాల్సిన కాజెస్ ఏముంటాయి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ వందన మ్యామ్తో ఉన్నాము. వారిని అడిగి ఈ సంతానలేమి సమస్యకు కరెక్ట్ సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మ్యామ్. హలో ఝాన్సీ. బాగున్నారా మ్యామ్? ఆల్ గుడ్ మ్యామ్, మన ఇండియాలో నేను చెప్పినట్టుగా మ్యారేజ్ అయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేశారా అని అడుగుతూ ఉంటారు. మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. చాలా ఇంట్లో ప్రెజర్స్, సోషల్ ప్రెజర్స్ ఎక్కువైపోతున్నాయి. ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చినా నిలబడట్లేదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇది? ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుంది? దేనివల్ల ఇట్లా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి? యా, డెఫినెట్లీ ఇప్పుడు నేను ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 15-20 years అండ్ డెఫినెట్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్ ఇండియా, గ్లోబలీ అంతా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మెట్రో సిటీస్, ఈవెన్ ఊర్లోని ఇప్పుడు రూరల్, అర్బన్, సో ఎవ్రీవేర్ వీఆర్ సీయింగ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. నౌ దెర్ కుడ్ బి మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ షుడ్ సే ఇస్ ద ఏజ్. బికాస్ ముందేం చేస్తున్నాం, ముందేది చూస్తున్నాం కదా, అమ్మాయిది ఏజ్, ఏ ఏజ్లో వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడుకి కంపేర్ చేస్తే డెఫినెట్లీ విమెన్ ఆర్ కమింగ్ అట్ అన్ ఓల్డర్ ఏజ్. 30+? 100%. 32, 33 is our average age now. ముందు అదని వాళ్ళు 26 to 28 years లో వస్తున్నారు. సో మెయిన్ I should tell you is mainly because of their education. So going for a better life, better job, education, career, idanito they are. And and today women are almost equal to men kada, when it comes to the job and equal opportunities వాళ్ళకి వస్తుంది ఇప్పుడు. And definitely that is one of the reasons why fertility problems are increasing, because కంపేర్ టు మెన్. ఇప్పుడు మెన్లో ఎట్లా అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ కంటిన్యూస్గా ప్రొడక్షన్ ఉంది వాళ్ళ టెస్టెస్లో. వాళ్ళకి ఎంతవరకు ఇజాక్యులేషన్ అవుతాయి, ఇట్ గెట్స్ రీప్రొడ్యూస్డ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ సిమెన్ కౌంట్ ఉంటుంది. ఇట్ మే ఫ్లక్చువేట్ లిటిల్ ఆఫ్టర్ ద ఏజ్ అబౌట్ 50 years. దెర్ కుడ్ బి సర్టన్ చేంజెస్, బట్ అదర్వైజ్ దే విల్ హ్యావ్ గుడ్ ఫర్టిలిటీ లైఫ్ లాంగ్. విమెన్కి వెన్ దే ఆర్ బార్న్ కదా, దే ఆర్ బార్న్ విత్ ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, బట్ యాజ్ దే అడ్వాన్స్ దర్ ఏజ్ కదా, 30-35 years తర్వాత డెఫినెట్లీ ఎగ్ కౌంట్ విల్ స్టార్ట్ డిక్రీసింగ్. అదితో ఎగ్ క్వాలిటీను తగ్గిపోతుంది. దట్ ఈస్ ద రీజన్, యాజ్ యూ సెడ్, ప్రెగ్నెన్సీ అవ్వడానికి డిఫికల్టీ అవుతుంది, కొంతమందికి నిలబడదు. వై దేర్ ద అబార్షన్స్ ఆర్ ఆల్సో ఇంక్రీసింగ్ బికాస్ విమెన్ లేట్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏది ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది అది జెనెటిక్గా మంచిగా ఉండదు. అండ్ అదే యూట్రస్ యాక్సెప్ట్ చేయదు, ఒక 2-3 monthsకి అది తీసేస్తుంది. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ టుడే నాట్ ఓన్లీ కమింగ్ ఫర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బట్ రిపీట్ అబార్షన్స్కి, ఎస్పెషల్లీ విమెన్ అబౌట్ 35 years. సో దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇస్ ద ఎన్విరాన్మెంట్ వీఆర్ లివింగ్ ఇన్. వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ టుడే. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్, నథింగ్ ఇస్ న్యాచురల్. Polluted, whether it is your air, water, food, everything is coming in a contaminated way which is entering the body. So అమ్మాయి వాళ్ళు ఇప్పుడు when you plan pregnancy very early, and at between 23-25
25, 26, the gamete exposure, whether it is for men also and women also, egg sperm, if it is less exposed to environmental toxins, better quality untadi. అదే ఇన్స్టెడ్ ఆఫ్ 25 యూఆర్ ప్లానింగ్ అట్ 35, ఇంకా 10 years ఎక్స్పోజర్ టు ఆల్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇస్ దట్ సేఫ్ మ్యామ్? 35 years లో ప్రెగ్నెన్సీ ప్లాన్ I have patients at 42, 43. So today I think women are just, there are some girls coming to freeze eggs at 37, 38. బాడీ సపోర్ట్ చేస్తుందా మీరు అన్నట్టు? It is because today the medical treatments have advanced so much that we are able to deliver results for even for aged women. Okay. But that is not what I would suggest. I would still tell to girls to plan before 30. But sometimes, even they need to achieve their dreams, no? So that way they do postpone. But I would tell that definitely fertility problems are increasing today. And this is something that we should bring more awareness. And I'm sure that, today these educated girls are becoming more aware. Yes. They are coming and meeting us. They are, discussing about their, fertility options. Even before they're married, they come and discuss if they have problems. Okay. So that way it is improving. మ్యామ్, మీరు చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో దేన్ని కామన్ థింగ్గా మనం కన్సిడర్ చేయాలి? ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు? అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చింది, మాకు ట్రీట్మెంట్ కావాలి అని వాళ్ళు ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తున్నారు, ఏ స్టేజ్లో వస్తే బాగుంటుంది? Ideally, infertility definition and చూస్తే, because WHO, our World Health Organization, has given a definition. What is infertility అని? So ideally, ఒక couple without using any protection, ఒక 1 year వరకు ట్రై చేశారు and they have not got pregnant. That is when we tell that yes, they could be having infertility. That is a correct time to come and meet a fertility specialist. Okay. But again, you should consider the age of the female. So అదే అమ్మాయి ఇప్పుడు లేట్గా పెళ్ళి అయింది, షీఈస్ నౌ 35 years, షీ కెనాట్ వెయిట్ ఫర్ 1 year. సో దీస్ ఆర్ ద గర్ల్స్ హు ఆర్ లిటిల్ ఆఫ్ అడ్వాన్స్ స్టేజ్. దే హ్యావ్ టు కమ్ ఎర్లీ. Within 6 months of trying pregnancy రాలేదంటే they have to come. And there could be other group of girls, కొన్ని మందికి irregular periods ఉంటుంది, or they would have had endometriosis. సో ఇదన్నీ కండిషన్స్లో ఎగ్ రిజర్వ్ ఫాస్ట్గా తగ్గిపోవచ్చు. అండ్ దే కుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ ద పాస్ట్, టీబీ అయిన ఉండొచ్చు, లేదంటే సమ్ పెల్విక్ సర్జరీస్ ఫర్ ఓవేరియన్ సిస్ట్, ఓవరీస్ పైన సర్జరీ జరిగింది, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంది, సర్జరీ జరిగింది. ఇట్లాంటి పేషెంట్స్ ఇఫ్ దే కమ్ ఎర్లీ ఇట్ ఈస్ బెటర్. ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ ఐడియల్, ఐడియల్ ఇస్ వితౌట్ ఈవెన్ getting married. Suppose a woman has reached 26 to 28 years. That is the ideal age. You need not be married to check your fertility. So just like how you plan your education or your finances, this is also one aspect girls have to become more aware. And I would not tell only girls, even men, they can also come directly to the fertility center and get evaluated to know what it is at 26, 28 years. Because our time lo mem emana abnormalities chuste, we can keep her warned that mundu problems undochu. So these girls can take appropriate decisions, they can plan out better. Because many girls are not aware that fertility declines after 30. And inkot emante Indian ethnicity ma genes etla undante, it is not comparative to western women. They have done a lot of studies on comparing Indian women and western women, and they have shown that Indian women for 5 to 6 years aging happens faster. Oh, so they tend to, why? because that's the way the genetics are. Okay. So even menopause, western women ki chala late vastundi, Indian women ki little earlier it comes. Okay. So that way women have a little narrower window of fertility. So because we have changed our lifestyle, everything, we are having a western approach, western outlook, when it comes to fertility we have to understand our genetics and plan. So I would tell girls the ideal time is 28, but at least get evaluated at that time, because today we got lot of options. So అమ్మాయికి ఇప్పుడు ఫర్టిలిటీ ప్లాన్ చేయడానికి అవసరం లేదు, బట్ షీ వాంట్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ రైట్ నౌ షీ ఇస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, షీ కెన్ హ్యావ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్. సో వీ కెన్ స్టిల్ కీప్ దమ్ అండర్ ట్రాకింగ్, కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ కెన్ డూ ఎగ్ ఫ్రీజింగ్. సో షీ కెన్ ఫ్రీజ్ ద టైమ్. So a lot of options are there today. So I would tell women, even if you are not married, even if they come preconceptionally, ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు వద్దు, even after marriage they can come within 2 to 3 months to have an idea about contraception. పిల్లలు అవ్వకూడదంటే ఎంతసేపు వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు, దట్ విల్ డిపెండ్ పేషెంట్ టు పేషెంట్. కొన్ని మందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దే కెనాట్ వెయిట్ టూ లాంగ్. ఇఫ్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, డెఫినెట్లీ దే కెన్ వెయిట్. ఈవెన్ 2-3 years should not be a problem. So these things in consultation with the doctor, when they take decisions, they are much well protected against future problems. Okay. And ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ కోసం? So whenever a couple has tried 6 months or 1 year and they're not able to conceive, so the first thing that we do is when they come to the clinic, we take a very detailed history of all their medical history, surgical history, family history, వాళ్ళ menstrual history, వాళ్ళ sexual history, ఇదన్నీ both husband and wife తీసుకొని
And then we get the basic test that we do for a girl is the ultrasound scan. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మాకు పెల్విక్ ఆర్గన్స్ అన్ని కనిపిస్తుంది. యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా. ఫర్ మెన్ వీ గెట్ అ బేసిక్ సెమెన్ అనాలిసిస్ డన్. సో ఇందులో అట్లీస్ట్ వీ నో దట్ బేసిక్ ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది, యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉందా, స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది. బేస్డ్ ఆన్ దిస్ వీ జస్ట్ గివ్ దమ్ సమ్ టైమ్ ఇఫ్ థింగ్స్ ఆర్ నార్మల్, ఒక 2 to 3 months. ఇఫ్ దే డోంట్ స్టిల్ గెట్ ప్రెగ్నెంట్ వీ డూ ఫెలోపియన్ ట్యూబ్ టెస్ట్. అమ్మాయికి ఇప్పుడు ట్యూబ్స్ అని ఉంటుంది గర్భపక్కలో. సో మేము స్కానింగ్ చేసినప్పుడు మాకు యూట్రస్ ఓవరీసే కనిపిస్తుంది. సో బట్ ఈ ట్యూబ్స్ కనపడదు. సో వాళ్ళు ఒక 2 to 3 months ట్రై చేసుకొని ఇఫ్ దే స్టిల్ డోంట్ గెట్ ప్రెగ్నెంట్ దెన్ వీ ఆల్సో డూ అ ట్యూబ్ టెస్ట్. సో సింపుల్ ఎక్స్రే లేదంటే సెలైన్ సోనోగ్రఫీలో వి చెక్ వెదర్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్. ఓకే మ్యామ్, నౌడేస్ IUI అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? IUI is one of the basic fertility treatments. ఓకే, సో ఇందులో ఏం బేసిక్ ఫుల్ ఫార్మ్ అంటే అది ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఓకే, వాట్ హ్యాపెన్స్ నార్మలీ ఇస్, సో ఒక అమ్మాయి కదా, ఇఫ్ దిస్ ఇస్ ద యూట్రస్, ఇది ఫెలోపియన్ ట్యూబ్, ఇది ఓవరీ. అమ్మాయికి నార్మల్గా ఈ ఓవరీలో ఓవలేషన్ అవుతుంది. సో యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మంత్. ఇప్పుడు అమ్మాయికి డేట్ వచ్చిన రోజు నుంచి హర్ ఫాలికల్ విల్ స్టార్ట్ డెవలపింగ్. ఆ డెవలపింగ్ ఫాలికల్ని మేము ట్రాక్ చేసుకుంటాము. సో మాకు స్కాన్లో కనిపిస్తుంది ఫాలికల్ ఎట్లా పెరుగుతుంది. సో ఆ ఫాలికల్ది సైజ్ ఒక 20-25 millimeters వచ్చినప్పుడు దట్ మీన్స్ లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ ఉందని. దట్ హ్యాపెన్స్ మిడ్ సైకిల్, ఒక 12 to 16 days మధ్యలో. వచ్చింది ఆ ఫాలికల్ కరెక్ట్ సైజ్ ఉన్న రోజుకి వి వెయిట్ ఫర్ దర్ ఓవలేషన్. సో ఓవలేషన్ అయిన రోజు నార్మల్ కపుల్స్ వెన్ దే హ్యావ్ ఇంటర్కోర్స్ 7 ఇక్కడ ఇజాక్యులేషన్ అవుతుంది వెజనలో. సో ఇఫ్ ద ఇజాక్యులేషన్ హ్యాపెన్స్ హియర్, స్పర్మ్స్ అక్కడి నుంచి దే హ్యావ్ టు ట్రావెల్ దిస్ వెజనల్ లెంత్. ఇది ఒక 10 centimeters ఉంటుంది. దెన్ ఇది సర్విక్స్ అని గర్భది మౌత్ విచ్ ఇస్ అ వెరీ స్మాల్ ఓపెనింగ్, పిన్ పాయింట్ ఓపెనింగ్ అది. సో ఫ్రమ్ దేర్ స్పర్మ్స్ హ్యావ్ టు ఎంటర్ అండ్ ఇట్స్ ద నారోవెస్ట్ పార్ట్, ఇది సర్విక్స్ అని. ఇట్ హ్యాస్ టు క్రాస్ ద సర్విక్స్ అండ్ దెన్ కమ్ ఇన్ టు ద యూట్రస్. ఇది ఇక్కడ యూట్రస్ ఇస్ ఆల్మోస్ట్ 6 centimeters ఇన్ లెంత్. ఇది దాటి దెన్ అగైన్ ట్యూబ్ ఓపెనింగ్స్, ఇది చాలా స్మాల్ పిన్ పాయింట్ openings are there. Then the sperms have to enter into one of the tubes. Then it enters and comes here. ఈ ఓవులేషన్ ఇది ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ ట్యూబ్ వెళ్ళి ఎగ్ని పట్టుకొని లోపల తీసుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. సో స్పర్మ్స్ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ద వే టిల్ హియర్ అండ్ ఆ ఎగ్తో కలిపి ఒక ఎంబ్రో తయారవుతుంది. ఈ ఎంబ్రో ఇది ఇక్కడ తయారవుతుంది. ట్యూబ్ మెల్లగా దీన్ని పుష్ చేసుకొని ఇట్ కమ్స్ టు ద యూట్రస్ అండ్ ఇంప్లాంట్స్ హియర్. ఇక్కడ కనెక్షన్ వస్తుంది ఆ ఎంబ్రియో అండ్ యూట్రస్ మధ్యలో. ఎవరికి IUI చేయాలి? వాట్ ఈస్ IUI? ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఇప్పుడు కలిసినప్పుడు ఏది స్పర్మ్ ఇక్కడ ఉంది, వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ హియర్. వై? బికాస్ ఒక కపుల్ ఇఫ్ దే వెన్ వి ఇవాల్యుయేట్, ఇప్పుడు ఫర్టిలిటీని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఐ టోల్డ్ యూ ద బేసిక్ టెస్ట్ దట్ వీ డూ ఇస్ సీమెన్ అనాలిసిస్. సో కొన్ని మందికి ఆ సీమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేర్ దే కుడ్ హ్యావ్ అ లో స్పర్మ్ కౌంట్. ఇప్పుడు వాట్ ఈస్ నార్మల్ స్పర్మ్ కౌంట్? నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ more than 15 million per ml. Normal motility somewhere where the active sperms are more than 30-40%. And normal forms ఏది ఉంది 4% అబౌవ్ ఉండాలి. కొన్ని మందికి మైల్డ్గా తక్కువ ఉండొచ్చు, 15 million కౌంట్ బదులు 10 million, 8 million ఉంటుంది. మొటిలిటీ 30-40% బదులు 20% ఉంటుంది. మార్ఫలాజికల్ నార్మల్ స్పర్మ్స్ కొన్ని తగ్గొచ్చు. సో అప్పుడు మేము ఆ స్పర్మ్స్కి అంతా దే మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు ట్రావెల్ ఈ డిస్టెన్స్ అండ్ టు మీట్ దట్ ఎగ్. సో వాట్ వి డూ, ఓవులేషన్ అయింది రోజు మేము స్కాన్లో ఏది ట్రాక్ చేసుకుంటామో, ఓవులేషన్ అయింది రోజు ఇన్స్టెడ్ ఆఫ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ద పార్ట్నర్, మేల్ పార్ట్నర్ వచ్చి ఇక్కడ మా ఆండ్రాలజీ ల్యాబ్లో వాళ్ళు శాంపుల్ 7 samples ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది శాంపుల్ని మేము ప్రాసెస్ చేసుకుంటాం ల్యాబ్లో. సో వీ హ్యావ్ గాట్ అ సెంట్రిఫిగేషన్ అని. సో ఆ మిషన్లో పెట్టినప్పుడు డెడ్ స్పర్మ్స్, ఇమ్మోటైల్ స్పర్మ్స్ దాన్ని మేము తీసేస్తాము. అండ్ వీ యాడెడ్ న్యూట్రియంట్ మీడియా విచ్ హ్యాస్ ఆల్ ద ఎనర్జీ బస్టర్స్ స్పర్మ్కి. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద స్పర్మ్ మొటిలిటీ. సో ఆ సెంట్రిఫిగేషన్ ప్రాసెస్లో బెస్ట్ మొటైల్ స్పర్మ్ స్విమ్ చేసుకొని పైనకు వస్తుంది. అదిని మేము ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేసుకుంటాము. అండ్ వీ పాస్ దట్ క్యాథెటర్ కంప్లీట్లీ టిల్ హియర్. స్పర్మ్స్ని ఇక్కడ వదిలేస్తాము. సో ఈ 10 centimeters సర్విక్స్, యూట్రస్ లెంత్ ఇదన్నీ మేమే దాటేస్తాము. సో వీఆర్ కన్జర్వింగ్ దట్ స్పర్మ్స్ ఎనర్జీ అండ్ ఇక్కడ పెట్టింది స్పర్మ్స్ కెన్ గో దగ్గర అవుతుంది. సో వీఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద బెస్ట్ స్పర్మ్. we are seeing the correct time, putting in the more nearer to that egg. So ఇదన్నీతో వాళ్ళకి లిటిల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ అట్ IUI, the success rates are somewhere around 12% per cycle. It can go up to 15 to 18% per cycle. Okay ma'am, this is IUI. Okay మ్యామ్, ఈ IUIలో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి? ఇంకా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది? యా, సో ఫస్ట్ ఇస్ ఫర్ వాట్ రీజన్ వీఆర్ డూయింగ్ IUI. ఇప్పుడు కొన్ని మందికి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉందంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేషన్స్ టు డూ IUI. ఎందుకంటే వాళ్ళకి లిటిల్ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ ద రీజన్ ఎందుకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదని. ఆర్ కొన్ని మందికి సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఏదర్ విమెన్కి
నొప్పి వస్తుంది కలిసినప్పుడు వ్యాజినిస్మస్ అని చెప్తాము, లేదంటే కొన్ని మందికి భయం ఉంటుంది కలవనికి, అంటే అబ్బాయిలో కొన్ని మందికి ఇరెక్షన్ రాదు, erectile dysfunction, premature ejaculation. So any sexual dysfunction lo IUI does a very good job. Okay. Because the main problem is not fertility related. It is mainly because వాళ్ళకి అది కలవట్లేదని. సో మేము శాంపుల్ పెట్టినప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ రేట్స్ విల్ బి గుడ్. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ అదర్ రీజన్స్, జస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్, అన్ని టెస్ట్ నార్మల్ ఉంది, దెన్ యూఆర్ డూయింగ్ IUI, దే విల్ హ్యావ్ లోవర్ ప్రెగ్నెన్సీ రేట్స్ బికాస్ దట్ ఈస్ నాట్ ద రీజన్ వై దే వర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. కొన్ని మందికి ఎండోమెట్రోసిస్ ఉంటుంది, కొన్ని మందికి ఒక్క ట్యూబే ఓపెన్ ఉంటుంది. సో ఆల్ దీస్ క్యాన్ లోవర్ దర్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో if you choose an ideal state, then they will reach success rates of about 15% also. And usually కొన్ని couples అన్ని మందికి ఫస్ట్ IUI లో ప్రెగ్నెన్సీ రాదు. సపోజ్ ఫస్ట్ IUI ఫెయిల్ అయింది, we go back and look. అమ్మాయికి ఇప్పుడు సపోజ్ న్యాచురల్ సైకిల్ IUI చేసుకున్నారు, నెక్స్ట్ సైకిల్ వాళ్ళకి స్టిమ్యులేషన్ చేస్తాము, వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము, సో దట్ ఒక 2 to 3 eggs వస్తే వాళ్ళకి అక్కడ ప్రెగ్నెన్సీ రేట్స్ విల్ ఇంప్రూవ్. దెన్ వీ చెక్ ద గర్భ లైనింగ్ ఎట్లా వచ్చింది ఆ సైకిల్లో, గర్భ లైనింగ్ చాలా తిన్ ఉందంటే ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ సైకిల్లో కొన్ని మెడిసిన్స్ పెడతాం, అది ఇంప్రూవ్ చేయడానికి. కరెక్ట్గా ఎగ్ విడుదల అయిందా, ఓవులేషన్ అయిందా, స్పర్మ్ శాంపుల్ పెట్టిన రోజు ఆ స్పర్మ్ శాంపుల్ ఎట్లా ఉంది. సో వీ లుక్ అట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ వై ఇట్ కుడ్ హ్యావ్ ఫెయిల్డ్ అండ్ ఇంప్రూవ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. సో అట్లా ఒక 2 IUIs ఫెయిల్ అవుతాయి, వీ లుక్ బ్యాక్ అట్ ద హస్బెండ్స్ ఆల్సో, ఆల్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి ఏమైనా స్పర్మ్ ఇష్యూస్కి వేరేమైనా రీజన్స్ ఉందా, డయాబెటీస్ ఉందా. దట్స్ ఆల్సో టెస్ట్ కాల్డ్ అడ్వాన్స్ టెస్ట్ కాల్డ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, DFI అని చెప్తాము, విచ్ ఐడియల్లీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 15%. అది 15 to 25 ఉందంటే అది మైల్డ్లీ ఎలివేటెడ్. నౌ బిట్వీన్ 25 to 35 ఇట్ ఇస్ మోడరేట్లీ ఎలివేటెడ్, మోర్ దెన్ 35 ఇట్ ఇస్ వెరీ హై. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదిలో స్పర్మ్లో DNA డ్యామేజ్ అవుతే అట్లాంటి స్పర్మ్స్తో మేము IUI చేస్తున్నాం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ ఉంటుంది, ఈవెన్ అబార్షన్ రేట్స్ కూడా ఇంక్రీజ్. సో దెర్ ఆర్ సర్టన్ అదర్ డిఫరెంట్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ల్యాబ్లో. సో వాళ్ళు శాంపుల్ ఇచ్చింది IUIకి, వీ నీడ్ నాట్ పుట్ ఇన్ దట్ మిషన్. సెంట్రిఫికేషన్ చేసినప్పుడు DFI హై ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో వీ షుడ్ నాట్ డూ దట్ ప్రాసెసింగ్ అండ్ చేంజ్ ద ప్రాసెసింగ్ టెక్నిక్ టు వీ హ్యావ్ గాట్ మ్యాక్స్ అని, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ద్వారా మేము అన్ని మంచి ఉన్న DNA స్పర్మ్స్ సెలెక్ట్ చేసుకొని IUI ద్వారా యూస్ చేసుకోవచ్చు. అబ్నార్మల్ DNA స్పర్మ్స్ తీసేస్తాము. కొన్ని మైక్రోఫ్లూయిడిక్ చిప్స్ వస్తుంది, విచ్ క్యాన్ బి యూస్డ్ టు యాజ్ అ స్పర్మ్ సార్టర్. సో మంచి DNA స్పర్మ్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఒక 1 or 2 IUIs ఫెయిల్ అయిందంటే యూజువలీ వీ డోంట్ డూ మోర్ దెన్ 3 IUIs. సో ఒక థర్డ్ IUIలో దే కెన్ ఆప్ట్ ఫర్ సచ్ టెక్నిక్స్ టు డూ బెటర్ స్పర్మ్ సార్టింగ్ అండ్ ట్రై. But 3 cycles లో maximum pregnancy rates are reached, which is approximately around 25 to 30%. వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. If they have not conceived even 3 IUI cycles, that means there is some other problem, so better not proceed further అని. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మేల్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఆ హై రిస్క్ ఉంది అన్నప్పుడు డోనర్ త్రూ వెళ్తూ ఉంటారు. యాజ్ పర్ అవర్ ఇండియన్ సిస్టమ్ ప్రకారం, మనందరి మెంటాలిటీ ప్రకారం చాలామంది అది యాక్సెప్ట్ చేయరు. డోనర్ ఏంటి, వాళ్ళు ఏదో వేరే ఫ్యామిలీ, మనం వేరే ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అసలు ఎలాంటి కేసెస్లో డోనర్ అవసరం ఉంటుంది ఈ సెమెన్ కలెక్షన్ అదంతా? See, donor sample is very very rarely used in fertility treatments. anta evarki use cheyyamu because today it is not only IUI treatment, ippudanta maaku IVF ICSI treatment undi. So these patients ippudu evarki zero count undi, konni men ki sperm count e undadu, zero untadi sperms, vallaku testis lo sperms untadi. So adi konni reasons ki adi bayataku ravatledu. So there are techniques where we can take out the sperms from their testis. So we do TISA అని, testicular sperm aspiration or micro testing. సో ఈ 2 టెక్నిక్స్ ద్వారా మేము సూజీ ద్వారా వాళ్ళ స్పర్మ్స్ తీసి, అదే అమ్మాయికి ఇక్సీ ప్రాసెస్ అంటే అమ్మాయికి ఎగ్స్ బయట తీసి ల్యాబ్లోనే వాళ్ళ ఎగ్ స్పర్మ్ని మేము కల్పించి ఎంబ్రో తయారు చేసి కల్చర్ చేసి పెడతాము, విచ్ గివ్స్ వెరీ గుడ్ సక్సెస్ రేట్స్. ఓకే, అదర్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇప్పుడు అజోస్పర్మే ఉంది. కొన్ని మందికి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, హై ప్రొలాక్టిన్, థైరాయిడ్ ఇష్యూస్ ఆర్ హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం, పిట్యూటరీ ఇష్యూస్. సో ఇట్లాంటి కండిషన్స్లో దే కెన్ యాక్చువల్లీ హ్యావ్ మెడికల్ ట్రీట్మెంట్. సో మెడిసిన్స్ ద్వారా వాళ్ళ స్పర్మ్ కౌంట్ని పెంచుకొని దే కెన్ గో ఫర్ their own sperm. But suppose all this is not possible or for some reason they really need a donor sperm, then blood bank lakane there is an ART bank. So from there we give all the requisition, husband the blood group, husband the anni features match cheskoni we can get a sample from the ART bank. So they will allot a sample where everything is checked and matched. So ఆ శాంపుల్ వాళ్ళు ఏది మా సెంటర్కి ఇస్తారు, దట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ద కపుల్ ఫర్ డోనర్ ఇన్సెమినేషన్. సో అందులో IUI ద్వారానే చేయొచ్చు. ఇఫ్ సపోజ్ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్, దెన్ దే కెన్ ఈవెన్ యూజ్ ఇట్ ఫర్ IVF ప్రాసెస్ త్రూ డోనర్ స్పర్మ్. ఓకే, సో ఇంత ప్రాసెస్ ఉందన్నమాట IUI అనేది. అండ్ మ్యామ్,
ఇన్ఫర్టిలిటీ అని వచ్చినప్పుడు ఇదర్ విమెన్ ఆర్ మేల్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఓవరాల్గా? అంటే చాలామంది ట్రీట్మెంట్ వరకు రావడానికి భయపడుతుంటారు. మేల్ అయితే వాదిస్తూ ఉంటారు, నాలో ఎలాంటి లోపాలు లేవు, ముందు నువ్వు చెక్ చేయించుకో అని చెప్పి. ఆ సోషల్ ప్రెజర్స్ ఉంటాయి, మెంటల్గా కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి వాట్ యూ సజెస్ట్ ఫర్ కపుల్? For couple, very important is one lifestyle, because today both are working. So they've got a lot of stress, the timings and all చాలా చేంజెస్ వచ్చింది ఇప్పుడు. So they have got a lot of stress in their work, they are probably not even exercising, sunlight exposure లేదు, and they have got a very sedentary life, there is no physical activity at all, and both are quite tired when they come back from office. I listen to a lot of patients telling us that they come very late and they're working, some patients that 12 hours, more than 12 hours work ఉంది by the time they travel, come back and all. So definitely they should look at, little life work balance చేసుకోవాలి. That is very important. As a couple, their relationship building is also very important. It is not just about fertility and pregnancy. So they should have a very good relationship between both of them. And coming to the diet and physical activity, it is definitely important they should try to avoid all outside food, because that has become a norm kada ippudu. Eating out has become very common nowadays. So adilo chaala issues unnai, because the kind of ingredients that they use or the oils that they use, junk food le unna calories, additives untadi, preservatives untadi, which are all not very healthy. And sometimes if this stressful life, I have got even girls who are smoking. So definitely alcohol, smoking and all is going to affect fertility. So looking at all this, definitely you should sleep adequately. Minimum 7 hours sleep is definitely required. So with all this, what happens, a body reset avutundi manchi nidra vaste. So they will have self correction. So కొన్ని మందికి egg quality, sperm quality అని, why it is so bad? Because of their very bad lifestyle. So and become changing the lifestyle is becoming very difficult. And we really don't know the effect of laptops, smartphones. So definitely at bedtime you can just switch off everything, keep it away, and have some quality time. And most importantly, they should understand fertile period. ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారంటే వాళ్ళు ఓవులేషన్ టైంలో కలవాలి, వేరే ఏ రోజు కలిస్తే అక్కడ ప్రెగ్నెన్సీ రాదు. అండ్ అమ్మాయికి ఏది ఓవులేషన్ మిడ్ సైకిల్ అవుతుంది, ఆ ఓవులేషన్ తర్వాత ఎగ్కి ఒక్క రోజే లైఫ్, ఆ తర్వాత లైఫ్ ఉండదు. సో ఆ ఒక్క రోజు వాళ్ళు మిస్ చేసుకుంటే ఆ నెల ప్రెగ్నెన్సీ రాదు. So planning their intercourse during fertile period is one thing I would suggest couples when they are starting. So lifestyle and plan correctly. If these things don't work, then definitely we are there. See, why today it is not just IUI. You also have treatments like IVF to get pregnant. So there is nothing to worry when we have got very good pregnancy rates. Now, most important reason ఇప్పుడు IUI లో is patients expectation చాలా ఉంది. You told no, ఇప్పుడు అంతా మీరు వింటున్నారు IUI ఎక్కడను, బట్ IUI సక్సెస్ రేట్ ఎక్కడ చేయించుకుంటేనో ఈ వరల్డ్ లో is 12%, 13%. అంటే 90% are going to fail. So this is something that couples don't understand. So they fail out and they are like very depressed about it. They go into a mode that inka valaki raadu pregnancy. So they have to understand that IUI is a treatment with very low success rates. Adoka 2-3 attempts lo avvaledante they have to go for IVF. No, why IUI is very low treatment success rate is mainly because ikkada kada em kanapadadu. See, what we see, that follicle ఏది మేము మానిటర్ చేస్తున్నామో మాకు ఓన్లీ ఫాలికల్ కనిపిస్తుంది, అమ్మాయిది ఎగ్ కనపడదు. సో వీ రియలీ డోంట్ నో ఆ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఓవులేషన్ అయింది రోజు ఎగ్ క్యాన్ జస్ట్ గో అండ్ ఫాల్, ఈ ట్యూబ్ అదని పట్టుకుందా లేదనో మాకు కనపడదు అది స్కానింగ్లో. సో వీ రియలీ డోంట్ నో. అండ్ when we leave the sperms, we leave in the uterus. ఇక్కడి నుంచి అది ట్యూబ్ లోపల వెళ్ళిందా మాకు తెలీదు. అండ్ అది వెళ్ళి ఎగ్తో కలవాలి, ఫర్టిలైజేషన్ అని చెప్తాము. వీ డోంట్ నో వెదర్ ఫర్టిలైజేషన్ ఇస్ హ్యాపెనింగ్. దెన్ ఆ ఎంబ్రో ఏది ఫార్మ్ అయింది అది హెల్తీగా ఉండాలి, అది నువ్వు తెలీదు. దెన్ ఎంబ్రో అది షుడ్ స్టార్ట్ డివైడింగ్ సెల్స్, 2 షుడ్ బికమ్ 4, 8, బ్లాస్టోసిస్ట్. ఆ సెల్ డివిజన్ అవుతుందా లేదా తెలీదు, ఎంబ్రో క్వాలిటీ తెలీదు. ట్యూబ్ ఈ ఎంబ్రోని ఇక్కడి నుంచి వాపస్ గర్భకు పంపించాలి, వీ రియలీ కెనాట్ టెల్ వెదర్ ఇట్ ఇస్ సెండింగ్. అండ్ ఫైనలీ యూట్రస్ ఏది ఉంది, గర్భ లైనింగ్ మంచిగా ఉండాలి, బ్లడ్ ఫ్లో ఉండాలి. అండ్ అమ్మాయిది బాడీ సిస్టమ్ ఎట్లా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది, అది బేబీని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే కనెక్షన్ వస్తుంది మదర్ బేబీ మధ్యలో. సో ఆల్ దీస్ రీజన్స్ కుడ్ బి ద రీజన్ ఫర్ IUI ఫెయిలియర్. సో దట్ నాట్ మెనీ రీజన్స్. అదే మేము IVFలో విచ్ ఇస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ దట్ యూ సే, దేర్ వాట్ హ్యాపెన్స్, అమ్మాయికి మేము స్టిమ్యులేషన్ చేసుకొని అమ్మాయి ఎగ్స్ మేము బయట కలెక్ట్ చేసుకుంటాము. సో ఎగ్ ఇస్ డైరెక్ట్లీ కమింగ్ టు అవర్ హ్యాండ్స్, ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది మాకు. స్పర్మ్స్ని మేము ఇక్కడ బదులు వీఆర్ పుట్టింగ్ ద స్పర్మ్ డైరెక్ట్లీ ఇంటూ ఎగ్. సో ఫర్టిలైజేషన్ ఖచ్చితంగా అవుతుంది అక్కడ. దెన్ వీఆర్ చెకింగ్ ఎంబ్రో డెవలప్మెంట్.
సో ఎంబ్రో ఎట్లా డెవలప్ అవుతుంది, ఏది మంచిగా ఉంది, ఏది మంచిగా లేదు, ఏది ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, ఏది స్లో ఉంది, ఆల్ దోస్ ఆర్ అబ్జర్వ్డ్. సో డెఫినెట్లీ వీ సీ ద బెస్ట్ ఎంబ్రియో అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు యూట్రస్. సో దట్ ఈస్ ద రీజన్ ప్రెగ్నెన్సీ రేట్స్ అక్కడ 60-70%, ఇక్కడ ఇట్ ఇస్ 10-15%. ఇట్స్ అ వెరీ బిగ్ వేరియేషన్. సో ఒక ఐయుఏలో ప్రెగ్నెన్సీ రాలేదంటే గర్ల్ షుడ్ నాట్ థింక్ దట్ ఏమో ప్రాబ్లమ్ ఉందని కాదు, ద ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లో. So many think వాళ్ళలో ప్రాబ్లమ్ ఉంది, it is not happening. No, that's the reason we don't push too many cycles and tell them that you try sufficiently. అవ్వలేదంటే there is always a backup plan. Nothing to worry as such. Okay, thank you ma'am, thank you so much. Thank you.